హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ వంటకాలు. ఈరోజు మనం బీరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. పొయ్యి ముట్టించి ఆయిల్ వేసాను. ఆయిల్ కాగింది. ఇప్పుడు కొంచెం తాలింపు గింజలు వేసుకుందాము. తాలింపు గింజలు వేగిన తర్వాత కొంచెం ఇలా వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, రెండు టమాటాలు సన్నగా చాప్ చేసుకొని, ఒక ఉల్లిపాయ ఇలా వేగనిద్దాము. ఇలా వేగేటప్పుడు ఇవి పావు కేజీ బీరకాయ అండి, సన్నగా కట్ చేసుకున్నాను. ఒక్కసారి కలుపుదాము. పొయ్యి స్లిమ్లో పెట్టుకోండి, పెద్ద మంట పెట్టద్దు. ఇలా కలిపిన తర్వాత ఇవి శనగపప్పు అండి, 2 స్పూన్లు నానేసుకున్నాను. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోండి. బీరకాయ శనగపప్పు కర్రీ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాము, ఎక్కువ వద్దు. ఎందుకంటే ఆల్రెడీ బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం పోసుకొని ఇప్పుడు ఒక్కసారి కలిపి మూత పెట్టేద్దాము. ఇప్పుడు 5 మినిట్స్ మగ్గనిద్దాము. కూర ఉడికేలోపు కూరలకి కారం తయారు చేసుకుందామండి. కొంచెం పచ్చి కొబ్బరి, ఒక 6-7 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 2 తెల్లబాయలు, ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకుందాము. ఇదండి కూర అంతా ఇలా ఉడికిన తర్వాత ఒక్కసారి కలపండి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ఈ 4 వేసి బాగా కలుపుదాము. ఇలా కలిపిన తర్వాత మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా కారము, ఆ కారం వేసేసేయండి. ఇప్పుడు ఒక్కసారి మొత్తం బాగా కలిపేద్దాం. ఇప్పుడు మూత పెడదాం ఒక 2 నిమిషాలు. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలపండి. అంతే అండి, శనగపప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఒక్కసారి కలిపేసి పొయ్యి ఆపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి సర్వ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. వైట్ రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.